తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచింది నల్గొండ రామాలయం. రామాలయం రామనవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వైభవంగా వేడుకలు జరపాలని అధికారులను ఆదేశించారు. 10,000 మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంలా విరాజిల్లుతున్న నల్గొండ రామాలయ శ్రీరామనవమి వేడుకలపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్గొండ రామాలయం శ్రీరామనవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరపాలని అధికారులను ఆదేశించారు. 10,000 మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంలో విరాజిల్లుతున్న నల్గొండ రామాలయ శ్రీరామనవమి వేడుకలపై మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయాల్లో శ్రీ సీతారామాలయం ఒకటి. పురాతన శిల్పకళను, ఆధ్యాత్మిక పవిత్రతను ఒడిసి పట్టుకుని భక్తులకు ధార్మిక అనుభూతిని కలిగించే ఈ ఆలయం చరిత్ర కూడా విశేషమే. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న నల్గొండ రామాలయం తెలంగాణలో రెండో భద్రాద్రిగా గుర్తింపు పొందింది. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో చలువ పందిళ్లు, మిరుమిట్లు గొల్పే విద్యుత్ దీపాలు, భక్తుల కోసం చేసిన అన్ని ఏర్పాట్లతో ఆలయం మరింత శోభాయమానంగా మెరిసిపోతుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రామాలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల నమ్మకంతో ఈ ఆలయ మహిమ రోజురోజుకు పెరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడికి రాగానే తమ బాధలు పోతాయని, కోరికలు నెరవేరుతాయని, ఒక కొత్త అనుభూతి కలుగుతుందని విశ్వసిస్తున్నారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆలయం మరింత అందంగా ముస్తాబయ్యింది. శ్రీరామనవమి కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో భక్తులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రెండో భద్రాద్రి క్షేత్రం పూర్వంలో కట్టినటువంటి దేవాలయం. ఇది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీరామనవమి వైభవంగా వేడుకలతో జరుగుతుంది. ఆ వేడుకలకి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా వైభవంగా జరపాలని వారి నిర్ణయ ప్రకారంగా ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి ఒక కార్యాలయం కూడా వారే సంప్రదించి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. చలవ పందిళ్లను అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి అందరూ మంచిగా జరిగే విధంగా ఉండాలని వారు ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. భక్తులు మనకు 10,000 మంది వస్తారు. 10,000 మంది, 10,000 మంది నుంచి 12,000, 13,000 మంది వరకు మనకు వస్తారు. ఆ 13,000 మంది వరకు కూడా ఇక్కడ వాళ్ళకు చలువ పందిళ్ళు వేయడం జరిగింది. ఆ చలువ పందిళ్లలో చాలా నిష్టగా జరుగుతుంది దేవాలయం. ఇది రెండో భద్రాద్రి క్షేత్రం అని పేరు కాయించినటువంటి టెంపుల్. ఇది నల్లగొండ పట్టణంలోనే అతిపెద్ద టెంపుల్ రామాలయం. ఈ రామాలయానికి భక్తులు చాలా బాగా వస్తారు ప్రతిరోజు కూడా. కాబట్టి భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని రామచంద్ర స్వామి వారి కృపా కటాక్షణకు పాత్రలై సేవించి తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ చిన్నరామానుజ చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులతో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన నల్లగొండ రామగిరి రామాలయం చాలా వందల ఏళ్ళ పురాతనమైన ఆలయం. తానుగా అంటే పుట్టలో, ఒక కొండ మీద పుట్టలో ఆ విగ్రహాలు దొరికి నాటి అయ్యగార్లకు అప్పుడు అలా తానుగా వెలిసిన దేవాలయం ఈ రామాలయం. రెండవ భద్రాద్రి అంటే అక్కడ భద్రాచలంలో ఎట్లయితే పూర్తిగా పట్టాభిషేక మూర్తులుగా ఎలా ఉంటారో ఇక్కడ కూడా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పట్టాభిషేక మూర్తులుగా ఆంజనేయ సహిత రామాలయం అన్నమాట. అందుకే ఇది రెండవ భద్రాద్రిగా పేరుగాంచింది. భద్రాచలంలో ఏ సుముహూర్తంలోనైతే కళ్యాణం జరుగుతుందో అదేవిధంగా అదే సమయానికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రామాలయంలోని మన రామచంద్రుల వారి కళ్యాణానికి నవరాత్రులు, ఉగాది వెళ్ళిన 3వ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలు జరపబడతాయి. ఇక్కడ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు 7 రోజులు చాలా వైభవంగా జరుగుతుంది. ఆగమశాస్త్ర ప్రకారంగా అర్చక స్వాములు చాలా పద్ధతిగా
చాలా విశేషంగా జరుపుతారు. ఈ కోవెలలో ఉన్న విశేషాన్ని, ఈ కోవెలలో ఉన్న సాంప్రదాయాన్ని సాక్షాత్తు ఆ పీఠాధిపతులైన చిన్నజీయర్ స్వామి వారు చాలా చాలా ప్రతి చోట చెప్తారు, ఇక్కడి సాంప్రదాయం చాలా బాగా పాటిస్తారు అని. అలా ఈ వైభవం ఇలా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ 7 రోజులు అన్ని రకాల వాహనాలతోటి స్వామివారిని వేంచేపు చేయటము, యజ్ఞయాగాదులు జరిపించటము అదంతా కూడా చాలా శాస్త్రబద్ధంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఆ యొక్క భోజనాలు అయితేంది, నైవేద్యాలు అయితేంది. కళ్యాణం రోజు పందిరి మండపంలో, రాములవారి కళ్యాణ మండపంలో వేలాది మంది కళ్యాణానికి దంపతులు కూర్చుంటారు. చాలా 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 ప్రసిద్ధి కల దేవాలయం మన నల్లగొండ రామగిరి రామాలయం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మంత్రి గారు శ్రీమాన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా వైభవంగా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. దాదాపు పీటల మీద కూర్చునే వాళ్ళే 10,000 మంది దాకా ఉంటారు. చుట్టూ ఈ ఆవరణ అంతా కూడా అందరూ భక్త సమూహంతో నిండిపోతుంది.